నేను చాలా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే మంచి కుటుంబంగా తయారవడానికి మీరు మొదటి అడుగు తీసుకున్నట్లే. ఆమేన్. ఎందుకు అంత భారంగా నేను ఎప్పుడు పిల్లల గురించి కుటుంబం గురించి చెప్తా ఉంటానంటే, చాలా చూసాము. ఎలాగంటే కుటుంబాల్లో తల్లిదండ్రులు సరైన అవగాహనలో లేకపోవడం ద్వారా సరిగ్గా పిల్లలు పెంచకపోతే వాళ్ళు ఎలా తయారయ్యారు అనేది మేము కళ్ళారా చూసాం. కాబట్టి అలాగ మన సంఘంలో ఉన్న పిల్లలు అవ్వకూడదు. ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, దేవునికి లోబడకుండా లేదా సరైన జీవితాలు జీవించకుండా ఉన్నారంటే ఇక్కడ ఇదే లాస్ట్ జనరేషన్ అయిపోవాలి. ఇప్పటి నుంచి కూడా వచ్చే పిల్లలందరూ కూడా దైవికంగా పెరిగే వాళ్ళే అయి ఉండాలి. అది నా ఆశయం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సండే స్కూల్ నుంచి పని మొదలు పెట్టాం. మేము యూత్ నుంచి మొదలు పెట్టలేదు, సండే స్కూల్ నుంచి పని మొదలు పెట్టాము. ఎందుకంటే అక్కడి నుంచి పిల్లల్ని కట్టుకొని అలా తీసుకొద్దామని. సో పేరెంట్స్గా మీ సహకారం చాలా ముఖ్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఇక్కడ సండే ఉన్న జీవితం మంది వేరు, బయట ఉన్నది వేరు. పిల్లలు ప్రతి దాన్ని గమనిస్తూ ఉండేవారు అయి ఉన్నారు. కాబట్టి పేరెంట్స్గా మన జీవితాలు మనం ఎలా కట్టుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు అయిన వాళ్ళు లేదా తల్లిదండ్రులు కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఇది మీకు శుభవార్త. లేదు అంటే ఇది డిలే అయిపోయింది అనుకోకండి, ఇంకా ఇప్పటికి మార్చుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు కుటుంబాన్ని ప్రారంభించాలనుకునే ముందు తల్లిదండ్రులుగా మనకు కావాల్సింది మంచి ప్రార్థనా జీవితము. ఆమేన్. హల్లెలూయా. మంచి ప్రార్థనా జీవితం తల్లిదండ్రులుగా మనకి కావాలి. ఎందుకంటే పిల్లలు మనము మాటలు చెప్తే ద్వారా వాళ్ళు నేర్చుకోరు, మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. చూపు ద్వారానే సమస్తము నేర్చుకుంటుంది ఈ జనరేషన్. సో మనము కార్యాల్లోనే, చేసే విధానంలోనే వాళ్ళకి మనం చూపించగలగాలి. ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం. చూపించే విధానంలో ఎలా మనము దేవుణ్ణి మనం చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఉదయాన్నే లేచిన వెంటనే మనం కానీ ఏ ఫోన్ని కానీ న్యూస్ పేపర్ని కానీ మనం ముట్టుకోకుండా తల్లిదండ్రులుగా లేచి, భార్యాభర్తలుగా లేచి మనం ప్రార్థన చేసుకోవడం మొదలు పెడితే పిల్లలకి ఏమర్థమవుతుందంటే దేవుడే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి, ఆయనకు మనం లోబడి ఉండాలన్న ఒక విషయం పిల్లలకి అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో తల్లిదండ్రులుగా మొట్టమొదటి అద్భుతమైన గుణం మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితము, ప్రేమ కలిగిన జీవితము మనకు కావాల్సి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలా వరకు పిల్లలు మనము ఎలా ఉంటామో అలాగనే అవుతారు. ఎలా అవుతారండి? మనం ఎలా ఉంటామో అలాగే అవుతారు. ఎప్పుడైనా చూసారా మీ పిల్లలు వచ్చి సేమ్ ఎగ్జాక్ట్గా నీలాగే మాట్లాడుతుంటారు, నీలాగే జవాబిస్తుంటారు. మనం వాళ్ళకి ఎలాగ చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ట్వింకిల్కి ఇప్పుడు వెళ్ళిపో మళ్ళీ రా అని చెప్పాం అనుకోండి, మనం నెక్స్ట్ టైం తన దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా ఇప్పుడు వెళ్ళిపో మళ్ళీ రా, ఆ జవాబును మనం తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము? తను నాలాగే ప్రవర్తిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? నేను తనలో చూసుకోవడం నేను భరించలేక ఒక్క దెబ్బేసి నోరు మూసుకో అంటావా? ఏం మార్చాలని అనుకుంటున్నానంటే పిల్లల్ని మనం అనవసరంగా చేయి చేసుకోవడం, మన ప్రతిబింబాలని చూసి మనం ద్వేషించి చేయి చేసుకోవడం ఆపమని చెప్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా. నిన్ను నువ్వు చూసుకొని నీకు నచ్చక మనం వేస్తున్నాం దెబ్బ. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దగ్గర నుంచే. మనము కానీ వాళ్ళు పడిపోయి ఏదైనా పడేసినా పర్లేదు నాన్న మనం మార్చుకోగలం, లేదు జరుగుతుంది అంటే నెక్స్ట్ టైం మనం ఏదైనా పడేసినా వాళ్ళు ఏమంటారు? అమ్మ పర్లేదమ్మా నేను ఎత్తుతాను కదా, అమ్మా ఏం కాదు కదా, ఇట్స్ ఓకే అని వాళ్ళే మనకు చెప్తారు. అర్థమవుతుందండి? ఏమి చూస్తారో పిల్లలు అదే చేసేవారై ఉన్నారు. మనకి ఎందుకు ప్రతిసారి వారి మీద మనకు కోపం వస్తుందంటే మన ప్రతిబింబాన్ని వారిలో మనకి నేరుగా వారు మనకు చూపిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా మన తల్లిదండ్రులుగా మనకి కావాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కట్టుకోండి. బిఫోర్ యూ గివ్ బర్త్, మీరు
ఏమంటారు, జన్మనిచ్చే ముందు ఎవరైనా ఇక్కడ ఇంకా కన్సీవ్ అవ్వలేదు, ఇంకా జన్మనివ్వబోతున్నారంటే దానికంటే ముందే చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒక ప్రార్థనా జీవితాన్ని సెట్ చేసుకోవడం అనేది ప్రాముఖ్యం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మేము సండే స్కూల్ టీచర్స్గా ఇక్కడ మాత్రమే మేము ఏదైనా చెప్పగలం. తర్వాత ఇంటికి పంపించేస్తాం. ఇంటికి పంపించిన తర్వాత అక్కడ వాతావరణం ఇక్కడ ఉన్నట్టు లేకపోతే మేము ఏం చెప్పినా అది వ్యర్థమే. అందుకని ప్రాముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల్లో మార్పు తెచ్చే ముందు తల్లిదండ్రుల్లో మనలో చాలా మార్పు రావాలి కాబట్టి. హల్లెలూయా. బయట ఎక్కడ ఇలాంటి పట్టింపు లేదండి. ఎవరు పట్టించుకోవట్లేదు. సంఘానికి వస్తున్నారా, కానుకలు వేస్తున్నారా, వెళ్ళిపోతున్నారా, చాలు మనకి. మాకు అదొద్దు. సంఘంలో మా పిల్లోడు పాడైపోయాడు లేదా మా కుటుంబం విరిగిపోయింది, ఇలాంటివి వింటే బాధేస్తుంది. మాకు కింద రూట్స్ నుంచి కట్టుకోవాలని ఆశ. హల్లెలూయా. అందుకని ఇంత భారంగా ప్రతిదాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మాకు వచ్చి ఆఫరింగ్ వేసి వెళ్ళిపోయే వాళ్ళు మాకొద్దు. మాతో పాటు కలిసి స్ట్రాంగ్గా ఒక బిల్డింగ్ కట్టేవాళ్ళు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు అలాగ ఉంటారని నమ్ముతున్నాను. మీరు మాతో కానీ ప్రయాణం చేయగలిగితే మనం అందరం కూడా కలిసి ఈ అగాపే సంఘాన్ని ఒక బలమైన స్తంభంగా దేవుని రాజ్యంలో మనం కట్టగలం. ప్రాముఖ్యంగా ఎక్కడ కట్టగలం అంటే కుటుంబమే స్ట్రాంగ్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? మనమే కదా. సో మన ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంఘం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుడు కుటుంబాన్ని, మనం తెలుసు కదా, జెనసిస్ ఆదికాండంలోనే దేవుడు కుటుంబాన్ని స్థాపించి ఉన్నాడు. ఆదాము అవ్వను వారికి ఒక కుటుంబాన్ని, వారిని ఒక కుటుంబంగా తయారు చేశాడు. ఎందుకు ప్రాముఖ్యంగా వారిని జతపరిచాడంటే, మీరు చూస్తే ఆదికాండం 1:2 ఉంటుంది. ఏంటంటే, వెళ్దామా? ఆదికాండం 1:1 వెళ్దాం. ఒక్క నిమిషం, ఫస్ట్ నుంచి చదువు మళ్ళీ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడంటే, దేవుడు ఏం చేసినా ఎలా ఉంటుందండి? పర్ఫెక్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ 2వ వచనానికి వచ్చేసరికి ఏమైందంట? భూమి నిరాకారంగాను శూన్యంగాను తయారైంది. ఈ 2 వచనాలకు మధ్యన ఏం జరిగిందంటే చాలా జరిగింది ప్రియులారా. ఏం జరిగిందంటే, అప్పటికే సాతాను దేవుని దగ్గర ఒక ముఖ్యమైన దూతగా ఉన్నాడు, ఆరాధన చేసే ఒక దూతగా ఉన్నాడు. ఎప్పుడైతే వాడికి ఈ ఆలోచన వచ్చిందో, మొత్తము లోకమంతా ఒక్క వ్యక్తిని ఆరాధిస్తున్నారో అది చూసి అది చాలా బాగుందని ఆశపడ్డాడు. నన్ను కూడా అలాగా ఎవరైనా ఆరాధిస్తే ఎంత బాగుంటుంది, నేను కూడా సింహాసనం మీద కూర్చుంటే ఎంత బాగుంటుంది, ఒక్క ఆలోచన వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇంక ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉన్నావంటే నీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పాడు చేసేస్తావని దేవుడు వెంటనే భూమి మీద పడేశాడు. భూమి మీద పడేసినప్పుడు చీకటి ఇంకా నిరాకారముగాను శూన్యముగాను దేవుడు అప్పుడు ఇద్దరిని పెట్టాడు. ఈ భూమిని సేద తీర్చి ఏమంటారు, ఈ భూమిని తిరిగి బాగు చేద్దామని ఇద్దరిని పెట్టాడు. ఇద్దరిని పెట్టి వాళ్ళకి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు ఫలించి 1:28 ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి